మంగళం వేదవేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శరణాగత పారిజాతమా బురినసురుల పాలి భూతమా. శరణాగత పారిజాతమా బురినసురుల పాలి భూతమా. అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుఠాల వాలమా. జయ మంగళము నీకు సర్వేశ్వరా. జయ మంగళము నీకు జలజవాసినికి. జయ మంగళము నీకు సర్వేశ్వరా. సకల దేవతా చక్రవర్తి వికలివై నిండిన విశ్వమూర్తి. సకల దేవతా చక్రవర్తి వికలివై నిండిన విశ్వమూర్తి. అకలంకమైన దయానిధి ఓ వికచముఖ నమో విధికి విధి. జయ మంగళము నీకు సర్వేశ్వరా. జయ మంగళము నీకు జలజవాసినికి. జయ మంగళము నీకు సర్వేశ్వరా. కొలిచిన వారల కొంగుపైడి ములిగిన వారికి మొనవాడి. కొలిచిన వారల కొంగుపైడి ములిగిన వారికి మొనవాడి. కలిగిన శ్రీ వెంకటరాయ. కలిగిన శ్రీ వెంకటరాయ మలసిదాసులమైన మాకు విధేయ. జయ మంగళము నీకు సర్వేశ్వరా. జయ మంగళము నీకు జలజవాసినికి. జయ మంగళము నీకు సర్వేశ్వరా. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము ద్వితీయము అద్వితీయము అని చెప్పి అంటారు. ఎంతో ప్రతిష్టాత్మకముగా కొనసాగేటువంటి అధ్యాయం 2వ అధ్యాయం. స్వామివారి యొక్క బోధ 2వ అధ్యాయం నుంచి ఆరంభం చేయబడుతుంది. సమస్త మానవాళిని ఉద్ధరింపజేయటానికై భగవంతుడు వేదములలో ఉన్నటువంటి సారమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని మన ముందు ఆయన ఆవిష్కరింపజేయబోతూ ఉన్నాడు. సమస్త మానవాళి ఉద్ధరణ భగవద్గీత ద్వారానే జరగాల్సి ఉన్నది. మన భారతదేశంలో ఎన్ని గ్రంథములు ఉన్నప్పటికీ కూడా అన్నింటికీ తలమానికముగా అగ్రస్థానములో ఉన్నటువంటిది భగవద్గీత అని చెప్పేసి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు చేత తెలియజేయబడ్డటువంటి భగవద్గీత. అర్జునుడు పరమభక్తుడు కాబట్టి శరణాగత భావనలో ఉన్నటువంటి విధానము చాలా గొప్పది.
అందువల్లే భగవంతుడు ఆయనకి పూర్తిగా వశమై ఉన్నాడు. యుద్ధం ఆరంభం కాబోయే ముందు కృష్ణ పరమాత్మను దుర్యోధనుడు ఆశ్రయించాడు, అర్జునుడు ఆశ్రయించాడు. ఇరువురు కూడా పరమాత్మ సహాయాన్ని అపేక్షించి వెళ్ళారు. భగవంతుడు తన సైన్యం అంతటినీ కూడా ఒక ప్రక్క ఏర్పాటు చేసి తానొక్కడే ఒక ప్రక్క ఉన్న విధానములో కోరుకోమని చెప్పి అన్నప్పుడు అర్జునుడు సకల సైన్యమును వదిలి పరమాత్మనే కోరుకున్నాడు. దుర్యోధనుడు ఏ సైన్యం కోసం అపేక్షించి వచ్చాడో ఆ సైన్యాన్ని పట్టుకుపోయాడు. పరమాత్మ ఇంతటి బలగముతో చేరి ఉన్నటువంటి సైన్యమంతా కూడా పక్కబెట్టి నేను ప్రక్క ఉన్నాను, నీకేం కావాలో కోరుకో అని చెప్పి అన్నప్పుడు అర్జునుడు భగవంతుని కోరుకున్నాడు. ఇది గొప్ప విశేషం. ఇది చాలామంది ఆలయానికి వెళ్తూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు. పరమేశ్వర, మీ అనుగ్రహం మాకుంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. నీ కరుణ, నీ దయ, నీ యొక్క అనుగ్రహం మా మీద ఎల్లప్పుడూ ఉంచు స్వామి. మేము మీ భక్తులముగా జీవించేటువంటి యొక్క మనస్తత్వం మాకు ప్రసాదించు అని కోరుకునే విధానం భక్తులై ఉన్నటువంటి వాళ్ళల్లో వచ్చేటువంటిది. సాధారణంగా భగవంతుని వద్దకు పోతే ఏవేవో వాళ్ళకి అవసరమై ఉన్నటువంటి అపేక్షలు వాళ్ళు కోరుకుంటారు. ఆచార్యుల వారు కూడా ధనకనక వస్తు ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్యాది సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు అని ఆయన కూడా ఆశీర్వాదం చేస్తాడు. కోరుకునే భక్తులు కూడా వాళ్ళ వాళ్ళ కోరికలను విన్నవించుకుంటారు. కానీ ఎంతమంది ఉన్నారు, పరమేశ్వర మీకు తెలుసు నాకేం ఇవ్వాలో, నువ్వు ఇవ్వగలుగుతావు, ఇస్తూ ఉన్నావు. కాబట్టి మీ యందు అవ్యాజమై ఉన్నటువంటి భక్తిని మాత్రం ప్రసాదించండి అని కేవలం భగవద్ కరుణ, భగవద్ అనుగ్రహం, భగవంతుని యొక్క విధానముగా కోరుకునేటువంటి వాళ్ళు మనం అరుదుగా చూస్తూ ఉంటాం. అర్జునుడికి పూర్తిగా పరమాత్మ వశమైపోవటం కారణం ఏంటంటే సైన్యమంతటిని ఇది వదిలిపెట్టి పరమాత్మనే కోరుకున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని భక్తుని యొక్క లక్షణం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అన్నట్లుగా, యోగక్షేమం వహామ్యం స్వామి చెప్పినట్లుగా నా భక్తుడై ఉన్నటువంటి వాడు నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడై ఉన్నటువంటి వాడు నా ప్రణశ్యతి నశింపాడు అని స్వామి చెప్పిన రీతిలో అది ఒక పరీక్షా ఘట్టం. ఇన్ని సైన్యమంతా పక్కన పెట్టి తనొక్కడో పక్కన నుండి కోరుకోమన్నప్పుడు పరమాత్మను కోరుకున్నాడే, అది గొప్ప విషయం అన్నమాట. అలాంటి ఆ భావన రావాలి. ముఖ్యంగా ఆశ్రమాలకు పోయినా, గురువుల వద్దకు పోయినా గురువులను కూడా మనం ఏడుకోవాల్సింది. నాకు ఏది శ్రేయస్సుని మీకు అనిపిస్తుందో అది మాకు బోధించండి. మేము ఏ మార్గంలో ప్రయాణం చేస్తే మా జీవితం ధన్యమవుతుందో మాకు ఆ మార్గాన్ని బోధించండి. పరమపావనమై ఉన్నటువంటిదిగా లోకంలో మహాత్ములు, ఋషులు ఏ తలంచారో అట్టి అంశాన్ని మాకు బోధించండి అని గురువుల దగ్గర వినమ్రులై ఉండాల్సి ఉంటుంది. అలా ఉన్నప్పుడే అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంతటి గొప్పదై ఉన్నటువంటి భగవద్గీతను పొందటానికి గల విధానములో అర్జునుడు అలాంటి తత్వం కలిగి ఉన్నాడు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమునో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా. ఇది వైరాగ్య భావన. ఇది
పరమభక్తుడుగా పరమాత్మను కోరుకోవటంలో నిరూపించుకున్నాడు. తర్వాత నాకు ఏమీ అవసరం లేదు, ఏం వద్దని చెప్పని యత్ శ్రేయ, ఏది శ్రేయస్సో ఆ శ్రేయో మార్గాన్ని నాకు బోధించమని చెప్పాను అన్నాడు. యశ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. యత్ శ్రేయ, శ్రేయస్సు అని చెప్పినట్టు మోక్షం. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతత్తం ప్రతి విమునక్తి ధీర. శ్రేయశ్చ ప్రేయశ్చ అన్నాడు. శ్రేయో మార్గము ప్రేయో మార్గము అని చెప్పని మీకు కఠోపనిషత్తులో ప్రథమంగా మీకు ఆ అంశమే వస్తుంది. దాదాపుగా కఠోపనిషత్తుకి భగవద్గీతకు చాలా అనుబంధం ఉన్నది. కఠోపనిషత్తులో వచ్చే మంత్రాలు చాలా మీకు భగవద్గీతలో చాలా వచ్చాయి మంత్రాలు. ఏ ప్రకారంగా భగవద్గీత విషాద అంశముగా ప్రథమాధ్యాయం నడిచిందో అట్లా కఠోపనిషత్తులో కూడా ప్రథమ వల్లి అర్జున విషాద యోగం లాగానే నడుస్తుంది. రెండవ వల్లి నుంచే యముని యొక్క యమధర్మరాజుల వారి జ్ఞానతత్వ ప్రబోధం ద్వితీయ బలి నుంచి వస్తుంది. అట్టనే భగవద్గీత కూడా ప్రథమాధ్యాయం అంతా విషాదయోగంగా సాగగా ద్వితీయాధ్యాయం నుండి పరమాత్మ బోధ ఆరంభమవుతుంది. కనుక దానికి దీనికి ఒక సాపత్యం, ఒక అన్వయం అనేటువంటి మనం చూడవచ్చు కఠోపనిషత్తుని భగవద్గీతని. కనుక మరి అర్జునుడు అడిగింది ఏమిటని చెప్పండి. యశ్రేయ నిశ్చితం బ్రూహితనం యత్ శ్రేయ, ఏది నాకు శ్రేయో మార్గమై ఉన్నదో అది నాకు బోధించండి అని అడగటం కారణంగా మరి ద్వితీయ వల్లిలో కఠోపనిషత్తులో ఈ అంశమే మీకు అక్కడ ప్రస్తావన వస్తుంది. తొలిగా శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతత్ తౌ సంప్రతి వినక్తి ధీర శ్రేయో హి ధీర అభిప్రేయస వృణీతే. శ్రేయశ్చ ప్రేయశ్చ అని రెండు పదాలు అక్కడ వాడటం జరుగుతుంది. శ్రేయో మార్గం అంటే మోక్షం, ప్రేయో మార్గం అంటే ధర్మార్థ కామాలు. చతుర్వేద పురుషార్థాలలో ధర్మార్థ కామాలని ప్రేయో మార్గం అంటారు. ఒక మోక్షాన్ని మాత్రమే శ్రేయస్సు అంటారు. ఆ ప్రకారముగా వారి ఈ ప్రేయో సంబంధమై ఉన్నటువంటి ధర్మార్థ కామాలను త్యజించి కేవలం మోక్ష సంబంధమై ఉన్నటువంటి విషయముగా యత్ శ్రేయ, ఏది శ్రేయస్సో ఏది మోక్షమో నాకు ఆ విషయం తెలియజేయవలసిందని చెప్పేసి అని అర్జునుడు ప్రార్థించిన మేరకు మరి పరమాత్మ తన యొక్క బోధ ఆరంభం చేయబోతూ ఉన్నాడు. ఈ ప్రకారం ఒక యోగ్యత అని చెప్పని అంటారు. యోగ్యతను బట్టే మనం వస్తువును వాడికి ఇవ్వాల్సి వస్తుంది. యోగ్యత లేని వానికి ఇచ్చినట్లయితే దాన్ని నిరుపయోగం చేసుకుంటాడు. అట్లా మరి అర్జునుడి యొక్క విషయంలో కూడా యోగ్యతల గురించి పరమాత్మ చూశాడు. ఆ సూచన తర్వాతనే ఆయన తత్వజ్ఞానం చెప్పడానికి ఆరంభం చేశాడు. యోగ్యత అయోగ్యత అని చెప్పి దాన్నే అధికారి అనే మాట చెబుతారు. అధికారి లక్షణం, అధికారి సంబంధము విషయము ప్రయోజనము అనేటువంటిది అనుబంధ చతుష్టయము అంటారు. వీటిని అనుబంధ చతుష్టయము అని చెప్పని అంటారు. అధికారి, సంబంధము, విషయము, ప్రయోజనము ఈ నాలుగు కూడా అనుబంధ చతుష్టయం. ఇది స్వామివారు కూడా చెప్పడం జరిగింది. దాని మీద చాలా వ్యాఖ్యానం చేయటం జరిగింది. అధికారి అన్నారు. ఎవరు బ్రహ్మ విద్యకు అధికారి? అధికారి అనగా అర్హుడు, అర్హత కలిగినటువంటి వాడు, వానికి ఇవ్వవచ్చు అనేది గురువుకు తోయాలి. ముందు తోసిన తర్వాత ఇస్తేనే వానికి సద్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. ఇలువ తెలియని వాడికి వస్తువు చేతికి ఇచ్చినట్లయితే ఎక్కడో పారేసి వెళ్ళిపోతాడు. పసిబిడ్డకు ఒక 2000 కాగితము 500 కాగితము ఇచ్చినట్లయితే వాడు దాన్ని చించి పారేస్తాడు. ఎందుకంటే ఆ నోట్లకు వాడు అయోగ్యుడు, దాని విలువ తెలియనివాడు.
తెలియనటువంటి పిల్లకు పసిబిడ్డకు 500 కాగితం ఇచ్చినట్లయితే వాడు చించి పారేస్తాడు. వాడికి తెలియదు, యోగ్యత తెలియదు, వాడికి అయోగ్యుడు వాడు. అట్లాగా బ్రహ్మ విద్య అనే విషయంలో కూడా అధికారి అంశాన్ని మహాత్ములు చూస్తారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నది బ్రహ్మసూత్రం. అథ అంటే పిమ్మట. ఎవరికయ్యా బ్రహ్మ జిజ్ఞాస? ఎవరికి బ్రహ్మబోధ అనే విషయం వచ్చినప్పుడు అథ అంట. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అథ అంటే పిమ్మట. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహ అమూర్త పరభాగ విరాగమము, క్షమాది షట్క సంపత్తి, ముముక్షత్వము అని చెప్పిన అంటారు. ఈ 4 కూడా ఉన్నటువంటి వారు మాత్రమే బ్రహ్మ విద్యకు అధికారులు అని చెప్పిన అంటారు. ఈ ప్రకారముగా అందరూ శాస్త్రకారులు అందరూ కూడా ఈ మార్గముని అనుసరించారు. అథ యోగానుశాసనం అని పతంజలి తన సూత్రాలు రచిస్తూ అథ యోగానుశాసనం, ఈ యోగం అనేటువంటి తత్వము, అనుశాసనం, ఏ జ్ఞానం అయితే ఉన్నదో అది పొందాలని చెప్పి అన్నట్లయితే అథ అంటే పెమ్మట. ఇప్పుడు చెప్పుకున్నటువంటి నిత్యానిత్య వస్తు వివేకాది లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడికి మాత్రమే ఆ బ్రహ్మ విద్య అవకాశం ఉంటుందనేటువంటి మాట. అత ధర్మ వ్యాఖ్యాస్యామః అని ధర్మసూత్రాలు, జైమిని రాసినటువంటి ధర్మసూత్రాలలో కూడా అత ధర్మ వ్యాఖ్యాస్యామః, అథ అంటే పిమ్మట అని ఆయన కూడా చెప్పాడు. ఇట్లా దాదాపుగా అందరూ కూడా మరి ఈ యొక్క బ్రహ్మ విద్యను పొందేటువంటి వాని యొక్క విషయంలో ఒక అర్హత అనేటువంటిది కూడా నిర్ణయం అయిన తర్వాతే వాళ్ళు బోధించే విధానం చేస్తారు. అర్హత లేని వానికి ఇచ్చినట్లయితే వాడు ఆ వస్తువు నిరుపయోగం చేసుకుంటాడు, ఎక్కడో పారేసిపోతాడు, విలువగా తీసుకోడు దాన్ని. అది అధికారి యొక్క లక్షణము అని చెప్పిన అన్నారు. ఆకలి కొన్నవాడు అన్నానికి అధికారి, దప్పిక కొన్నవాడు జలాన్ని స్వీకరించిన అధికారి. ఈ ప్రకారముగా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క అధికార విధానము. అది మీకు భగవద్గీతలోనే తేలిపోయింది ఆ విషయం. అనగా భగవద్గీత చెప్పినటువంటి వారు ఇద్దరు, ఋషికేశుడు, సంజయుడు. సమ్యక్ జయ సంజయ, ఇంద్రియాలు బాగుగా జయించి గురుకృపకు పాత్రుడైనటువంటి వాడు సంజయుడు. అటనే కృష్ణపరం సాక్షాత్ భగవంతుడు. ఋషికానాం ఇంద్రియానాం ఈశః ఋషికేశ. కనుక ఇంద్రియాలకు అధిపతిగా ఉన్నటువంటి ఆయనేమో భగవంతుడు. ఇంద్రియాలను జయించినటువంటి వాడు సంజయుడు. సమ్యక్ జయ సంజయ. కాబట్టి విషయ ప్రతిపాదన చేసినటువంటి వారు ఇరువురు కూడా గొప్ప విధానమే. సంజయుడు వ్యాసానుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడే, దివ్య తత్వముతో ఉన్నటువంటి వాడు కనుక ఆయన గొప్ప స్థాయిలో ఉన్నాడు. సాక్షాత్ భగవంతుడు కూడా మరి సర్వేశ్వరుడై గీత బోధించగా విన్నటువంటి వారు ఇద్దరు, అర్జునుడు విన్నాడు, ధృతరాష్ట్రుడు విన్నాడు. ఏకకాలములో కృష్ణ పరమాత్మ బోధించగా అర్జునుడు విన్నాడు. అదే భగవద్గీతను సంజయుడు బోధించగా ధృతరాష్ట్రుడు విన్నాడు. ఎవరికి బాగా మనసుకు పట్టింది ఈ విద్య? ఈ తత్వశాస్త్రమంతా కూడా మరి చక్కగా విన్నటువంటి అర్జునుడు ఎక్కడెక్కడ సందేహం కలుగుతుందో అక్కడ అడుగుటం ఆరంభం చేశాడు. అటు 2వ అధ్యాయంలో ప్రశ్న వేశాడు. స్థితః ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ, స్థితదీః కిం ప్రభాషేత కిం ఆశేత వ్రజేత కిం అని సమాధి అందున్నటువంటి యొక్క మహాత్ములు ఎలా ఉంటారు, ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి అని అతను సందేహం వ్యక్తపరిచాడు. అట 2వ అధ్యాయంలో కూడా వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయ శివమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయామ అని చెప్పి తనకున్న సందేహాన్ని పరమాత్మ ముందు ఉంచాడు. సందేహం వచ్చింది అంటే బాగా విన్నట్లు గుర్తు. విషయాన్ని బాగా విన్నాడు కాబట్టి మరి దాని విషయంలో ఏ యొక్క అంశాలు మరి అర్థం కాలేదో వాటిని గురించి అడగటం అనేది ఉంటుంది ముఖ్యంగా.
అసలు విననివానికి, దాని విషయంలో శ్రద్ధ పెట్టని వాడికి సందేహం కలిగేది ఏముంటుంది వాడికి ఇంకా? కాబట్టి బాగా విన్నాడు కాబట్టే మరి ఆ విషయాల మీద ప్రస్తావించడం జరుగుతుంది భగవద్గీతలో. అట్లా చూస్తే ప్రతి అధ్యాయంలో కూడా ఆయన ఏదో ఒక సందర్భంలో తన సందేహాలని వ్యక్తపరుస్తూనే ఉంటాడు. 4వ అధ్యాయంలో పరమాత్మ యొక్క మరి ఆ జ్ఞానతత్వాన్ని, యోగ తత్వాన్ని లోకానికి ప్రబోధం చేశాను అని ప్రకారంగా చెప్పినప్పుడు అక్కడ కూడా సందేహం కలిగింది. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత అని చెప్పని తన సందేహాన్ని వ్యక్తపరుచుకుంటాడు. 4వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం, అన్ని అధ్యాయాలు దాదాపుగా ఎక్కడ సందేహం వస్తుందో అక్కడ అడుగుతూ ఉన్నాడు. ఈ ప్రకారంగా బాగా వినే విధానం ఉంది కాబట్టే మరి ఆ సందేహం కలగటము, పరమాత్మతో విన్నవించుకోవటము, ఆయన చెప్పటం, ఇలాగా సాగి చివరికి మరి ఆ జ్ఞాన బోధంతా కూడా పరమాత్మ బోధించి కశ్చిదేత శృతం పార్థ పయేకాగ్రేణ చేతస కశ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. అర్జున, నేను చెప్పేటువంటి యొక్క విషయం బాగా విన్నావా? నీ సందేహం తొలగిపోయిందా అని ప్రకారంగా పరమాత్మ అడిగినప్పుడు అర్జునుడు కూడా సమాధానంగా నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత. కృష్ణ, నీ అనుగ్రహముతో, నీ జ్ఞానబోధ ప్రబోధముతో నా సందేహాలు మొత్తం పోయినాయి స్వామి. స్మృతిర్లబ్ధ, జ్ఞానాన్ని పొందాను, చక్కగా అవగాహన ఏర్పడింది. కరిష్యే వచనంతో, చెప్పండి ఏం చేయమంటారో చెప్పండి, అది చేస్తాను. కాబట్టి నీ బాటే నా బాట, నీ మాటే నా మాట, నేనంటూ ఏం లేదే ఎక్కడికి, నువ్వే నేను అనే విధానముగా పరమాత్మకు పూర్తిగా శరణాగతుడై పరమాత్మ చెప్పినట్లుగా ఆయన చేసుకుంటూ వెళ్తాడు. ఇది ఉత్తమ లక్షణం, జిజ్ఞాసులలో ఉత్తమ లక్షణం. మరి ఏకకాలంలో పరమాత్మ బోధించగా అర్జునుడు విన్నాడు, సంజయుడు బోధించగా ధృతరాష్ట్రుడు విన్నాడు. ధృతరాష్ట్రుడు ఏమన్నా మరి అతనికి ఆ విషయం అవగాహన అయ్యిందా, మనసుకు పట్టిందా అని చెప్పని అన్నట్లయితే ఆయన అనర్హుడు, బ్రహ్మ విద్య వినే విషయం అనర్హుడు. ఎందుకంటే మరి అది కేవలం యాదృచ్ఛికంగా విన్నాడే కానీ దాని మీద శ్రద్ధ వహించి విన్నటువంటి విషయం కాదు. అర్జునుడు శరణాగతి వేడి భక్తుడై ఆ తాత్వికాన్ని అపేక్షించి విన్న విధానం. ధృతరాష్ట్రుడు ఆ ప్రకారంగా ఆయన కోరిందేం కాదు, యాదృచ్ఛికంగా ఆ విషయం వచ్చింది, ఏదో విన్నాడు అంతవరకే తప్ప చివరిలో సమాధానం అనేది ఏమీ లేదు. నష్టో మోహ అని అర్జునుడు అన్నాడు తప్ప నా మోహం పోయింది అని ధృతరాష్ట్రుడే మాట్లాడలేదు. కనుక ఈ ప్రకారంగా మనం భగవద్గీతలో చూసినట్లయితే అక్కడే 2 పాత్రలు మన ముందు ఆయన పెట్టేసేసాడు వేదవ్యాసుల వారు. అనర్హులుగా ఉన్నటువంటి విధానము, అర్హులుగా ఉన్నటువంటి విధానం. అనర్హులై ఉన్నటువంటి వారికి నువ్వు బోధించినా కానీ కంఠశోషే, ఏం నిరుపయోగం లేదు. దున్నపోతు మీద వానపడ్డట్టు అని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి ఆ ప్రకారంగా ధృతరాష్ట్రుడు అన్ని అధ్యాయాలు విన్నాడు, చివరిదాకా విన్నాడు కదా. విన్న విధానం వల్ల ఏమన్నా ఆయనకి మోహం పోయిన విధానం ఏమన్నా ఉన్నదా? కాబట్టి ఎంత విన్నా కానీ ఆ మనస్సులోకి పోయే అవకాశం లేదు. ఎందుకంటే మరి ఆ గురువు పట్ల, చెప్పేటువంటి మహానుభావుని పట్ల సరైనటువంటి యొక్క దృక్పథం లేనటువంటి వాడు ఎంత విన్నా కానీ నిరుపయోగం, అది ఏ ఉపయోగం అయ్యే అవకాశాలు లేవు. ఇది మనకు తార్కాణం. భగవద్గీతలోనే స్వామివారు అక్కడ మనకి వేదవ్యాసుల వారు 2 పాత్రలు పెట్టేసేసాడు. చెప్పిన వాళ్ళు చూద్దామా గొప్పవాడు అన్నాడు. సంజయుడు ఒక అతను, ఋషికేశుడు ఒక అతను, ఇద్దరు గొప్పవాళ్ళే. చెప్పిన అంశమా ఉపనిషత్తుల యొక్క సారం, ఉపనిషత్తుల సారం పరమాత్మ బోధించాడు, సంజయుడు బోధించాడు. మరి పాత్రలు చూసినట్లయితే ఒకటి మలిన పాత్ర, మరొకటి శుద్ధమై ఉన్న పాత్ర.
కళాయి లేని పాత్రలో పదార్థాలు వండితే పనికిరావని చెప్పని అంటారు. అలాగా వివేకం లేకుండా ఉన్నటువంటి మరి విజ్ఞానము మహాత్ముల పట్ల పూజ్య భావన ఇత్యాది లేనటువంటి యొక్క వాళ్ళు ఆస్వాదించినట్లయితే వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం కలిగే అవకాశం వాళ్ళకి ఉండదు అని అర్థం. అందువల్ల భగవద్గీత అనేటువంటి దాన్ని ఎట్లా ఉండి వినాలి అన్న దానికి ఆయన చూపించినటువంటి యొక్క సన్నివేశములు రెండు. ధృతరాష్ట్రుడిలాగా కూర్చొని వింటూ ఉన్నావా? అర్జునుడిలాగా జిజ్ఞాస కలిగి వింటూ ఉన్నావా? ఏ స్థానములో ఉండి వింటున్నావో ఒకసారి చూసుకో అనేటువంటి మాటగా వేదవ్యాసుల వారు ఇస్తున్నటువంటి ఒక చక్కటి సందేశం ఇది. ఏ స్థానంలో ఉన్నావో చూసుకో. ధృతరాష్ట్ర స్థానంలో కూర్చొని అంటున్నావా? అర్జునుడి యొక్క స్థానంలో కూర్చొని వింటూ ఉన్నావా? కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే ఆ సంజయుడు అంత జ్ఞానం బోధించినా కానీ ఆయన మీద ఏమి గౌరవభావం లేదు, పూజ్యభావం లేదు, సేవాభావం లేదు. అలాంటి ఆ భావాలు లేకుండగా భగవద్గీతను విన్నాడు ధృతరాష్ట్రుడు. కాబట్టి ఆయనకి ఎలాంటి మోహం పోయిందే లేదు. అట్టి ఆ భగవద్గీత ఆయనకి ఎలాంటి మార్పు తెచ్చింది కూడా ఏమీ లేదు. తొలి నుంచి ద్వేషభావాలే పెంచుకున్నాడు. మరి చివరికి పరమాత్మ చెప్పినా కానీ వినిపించుకోవాలి. స్వయంగా భగవంతుడే వచ్చి వేధించి ఆ యొక్క వాళ్ళ మేలు, వాళ్ళ యొక్క క్షేమం విధానముగా చెప్తే మరి ఏమీ కూడా దానికి పట్టించుకున్న విధానం లేదు. ఈ ప్రకారంగా మోహాలలో మునిగి ఉన్న విధానముగా చెప్పేటువంటి మాట. మమకాహ పాండవాహ అనే కాడే మమకార భావంలో ఆయన వ్యక్తపరిచిన విధానం. మరి చివరికి యుద్ధం అంత అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా అసూలు భాషి మరి వాళ్ళు మరణించటంతో అమిత దుఃఖానికి గురై చివరికి మరి భీముడిని సంహరించడానికి పూనుకున్నటువంటి విధానాలు చూస్తే ఆయనలో మమకార భావాలు బాగా పేరుకుపోయి ఉన్నటువంటి అంశముగా గోచరిస్తుంది. నిర్మమో నిరహంకార సహశాంతిం అది వచ్చది అన్నాడు. తత్వశాస్త్ర అధ్యయనం చేయటానికి ఈ రెండింటి నుంచి ఎడబడాలి. ముఖ్యంగా వాళ్ళు నిర్మమ నిరహంకార, ఈ రెండే గట్టిగా వ్యక్తిని కట్టేసి ఉన్నటువంటి మహా గొలుసులు, పెద్ద పెద్ద మోకులు రెండు కూడా. నిర్మమ నిరహంకార, ఎక్కడ నిర్మమము నిరహంకారము ఈ రెండు కూర్చుంటే వచ్చి అహంకార భావన, మమకార భావన. ఈ అహంకార అనేటువంటి యొక్కది అంత తేలిగ్గా పోయేది కాదు. ఎంత అవగాహనగా ఉన్నటువంటి వాళ్ళల్లో మాత్రమే తొలగిపోయే అవకాశమే తప్ప సాధారణంగా అది పోవాలంటే పోయే అంశము కాదు. కనుక అహంకారం, అహం దేహం మీద అహం భావన, చూసే వస్తువులపై మమకార భావన, మమ నావి నావి. కనుక ఈ రెండు కూడా వ్యక్తి కలిగి ఉన్నాడు. ముఖ్యంగా అహం, అహం అనేది తేలిగ్గా పోయేది కాదు. కనుక ఈ అహం అనేది ఏనుగుతో పోలిశారు అహంకారం అనేటువంటిది. ఈ విధంగా వదిలిపెట్టకుండా వ్యక్తి జీవితాలను పూర్ణముగా సర్వనాశనం చేసేటువంటి గుణాలు ఇవన్నీ కూడా పరమాత్మ వీటిని ఆశ్రయ సంపత్తిలో చేర్చి ఉన్నటువంటి విధానం. కాబట్టి ప్రకారముగా ఇవి ఉన్నటువంటి వాడు గీతాశాస్త్రాన్ని ఏమీ కూడా ఆకలింపజేసుకునే అవకాశం లేదు. ధృతరాష్ట్రుడు చూసినట్లయితే మరి అహంకార మమకారాలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి విధానం కనుక ఇలాంటి గుణములు కలిగి తత్వశాస్త్రాధ్యయనం చేసిన కోణములో వినటం అవుతుందే కానీ మనసుకు పూర్ణముగా వచ్చే అవకాశం మాత్రం
ఉండదు అనేటువంటి యొక్క అంశం చెప్పటానికే వేదవ్యాసుల వారు ఇక్కడ 2 పాత్రలను మన ముందు ఆవిష్కరింపజేశాడు. ధృతరాష్ట్రుడు అనేటువంటి ఒక పాత్ర, అర్జునుడు అనేటువంటి మరొక వ్యక్తి, రెండింటిని మన ముందు పెట్టాడు. ఏ స్థానములో కూర్చుని వింటున్నావో ఒకసారి చూసుకో. ధృతరాష్ట్రుని యొక్క స్థానంలో కూర్చుని విన్నావా? వానికి ఎలా అయితే ఏం పట్టలేదో నీకు ఏం పట్టే అవకాశం లేదు. అర్జునుని యొక్క స్థానంలో కూర్చొని నువ్వు విన్నావా? నీ మనసుకు బాగా పట్టే అవకాశం ఉంటుంది, సమాధానం దొరికే అవకాశం ఉంటుంది. కనుక ఈ విధముగా 2 వ్యక్తిత్వములు మన ముందు ఆయన ఆవిష్కరింపజేసి అర్హుడు అనర్హుడు అనేటువంటి అంశములో, బ్రహ్మ విద్యకు అనర్హుడు అన్నటువంటి కోణములో ధృతరాష్ట్రుడిని, బ్రహ్మ విద్యకు అర్హుడు అనేటువంటి విషయంలో అర్జునుడిని మన ముందు చూపించినటువంటి పాత్రలు. కాబట్టి బ్రహ్మ విద్య వినటానికై వచ్చినటువంటి వారికి చక్కటి జ్ఞాన సందేశం ఈ రెండింటి ద్వారా మనకి అందుతుంది. కనుక ధృతరాష్ట్రుని యొక్క స్థానంలో పోయి కూర్చుని నిన్నమాక అర్జునుడు ఏ విధంగా శరణాగతి వేడుకున్నాడు, భగవంతుణ్ణి కోరుకున్నాడు, భగవంతుని అపేక్షించాడు, మోక్షాన్ని కూడా ఆయన ద్వారా తెలుసుకోవాలని చెప్పి అపేక్షించాడు. అలాంటి ఆ కోవలోకి రాగలిగితే వాడే తత్వజ్ఞానాన్ని చక్కగా పొందే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి యొక్క అంశానికి ఒక అధికారి లక్షణము. ఈ అంశాలు స్వామివారు స్వరాజ్య భగవద్గీతలో ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరు ఒకసారి అవన్నీ కూడా చదువుకోండి. అనుబంధ చతుష్టయం అనేటువంటి అంశాలు అనుభవావతారణంలో కూడా స్వామివారు చెప్పుకొస్తారు. అనుబంధ చతుష్టయం చాలా గొప్ప అంశములతో చేరి ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. అధికారి, సంబంధము, విషయము, ప్రయోజనము అనేటువంటివి చాలా చక్కటి అంశాలుగా ఉన్నటువంటివి. అలాంటి ఆ విధానాలను మనం బాగా అవగాహన చేసుకోగలిగితే మంచిగా మరి ముందుకు పోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అధికారి అనధికారి లోకంలో ఇది ఉన్నది. ఇది అధికారి కాదా అనేటువంటిది. ప్రభుత్వం వాళ్ళు కూడా ఒక జాబు ఇవ్వాలని చెప్పనంటే కూడా అక్కడ పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో నెగ్గితేనే వానికి ఆ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అనధికార అనే విషయాలు కూడా చర్చ జరిగిన తర్వాతనే ఆ విధమైనటువంటి యొక్క ఉద్యోగాలలో ప్రవేశింపజేసే విధానం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఆధ్యాత్మికంలో చాలా గొప్పదై ఉన్నటువంటి యొక్క అంశము. గురువులు అవన్నీ కూడా చూసిన తర్వాతనే మరి వారికి బ్రహ్మ విద్య ఇవ్వటం జరుగుతుంది. ప్రశ్నోపనిషత్తులో మీకు ఇదే అంశం అక్కడ కొనసాగుతుంది. సంవత్సరత మేము బ్రహ్మ విద్య కోసంగా వచ్చాము, మీ సన్నిధిలో ఆ బ్రహ్మ విద్య అధ్యయనం చేస్తాం స్వామి, మాకు ఆ విషయం చెప్పండి అని వచ్చి అడగగానే ఎమ్మటే మహానుభావుడు చెప్పాడా పిప్పలాద భగవానులు వారు, నాయనా మంచిది, ఇది మీరు ఆశ్రమానికి వచ్చారు, బ్రహ్మ విద్య కోసం వచ్చామని చెప్పి అంటున్నారు. సంతోషం. 1 సంవత్సర కాలం పాటు మీరు ఆశ్రమంలో ఉండండి. ఎందుకయ్యా సంవత్సరం కాలం పాటు ఎందుకు మనం ఉండేది ఇక్కడున్న ఏం చేయాలి అని చెప్పి అడిగితే తపస్సు చీలించండి, పునః తపహ. మీరు ఆశ్రమంలో ఉండి తపస్సు చేయండి. ముందు అసలు కొద్దికాలం ఆశ్రమం సేవ చేయండి, ఆశ్రమం యొక్క వాతావరణం ఆస్వాదించండి. ఆ తర్వాత మీకు నేను అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెబుతానని ప్రశ్నోపనిషత్తులో వచ్చేటువంటి అంశం. ఇట్లాగా ఆశ్రమానికి రాగానే ఎమ్మటి వాళ్ళు చెప్పరు మహానుభావులు, కొద్ది కాలం ఆశ్రమంలో ఉండమని చెప్పని చెబుతారు. ఎందుకంటే వాడు వచ్చింది ఆవేశంతో వచ్చాడా, అలిగి వచ్చాడా, కోపగించుకుని వచ్చాడా, ఇంట్లో చెప్పకుండా వచ్చాడా, నిజంగా బ్రహ్మ విద్య కోసం వచ్చాడా, ఇంక దేనికోసం వచ్చాడు
వాడి జిజ్ఞాస ఉన్నదా, గ్రహించుకునే అవకాశం ఉందా వాడికి? ఇవన్నీ కూడా సంవత్సర కాలంలో తేలిపోతాయి వాడు వచ్చిన విషయం అంతా కూడా. అలాంటి ఆ పరీక్ష చేయకుండా చెప్పినా ఉపయోగం లేదు, వాడి పట్టదు మనస్సుకి. కాబట్టి పరీక్షించే విధానాలు మనకి ఉపనిషత్ భాగాల్లోనే మనకు చక్కగా అందే విధానం ఉంటుంది. కఠోపనిషత్తు మీరు చూడండి, అక్కడ కూడా మీకు అంశాలు వస్తే బాగానే. నచికేతసునికి యమధర్మరాజు 2 వరాలు ఇచ్చాడు. 3వ వరం కోరుకోమన్నాడు. ఒక వరం యజ్ఞం చేయటం వల్ల స్వర్గప్రాప్తి ఎట్లా వస్తుందనే విషయం కోరుకుంటాడు. 2వ ప్రశ్నగా తన తండ్రి మనశ్శాంతిగా ఉండే విధానంగా కోరుకుంటాడు. 3వ వరముగా మరి ఈ మరణించిన తర్వాత ఈ జీవుడు ఉన్నాడా లేడా అనేటువంటి యొక్క ఆస్తిక సంబంధమై ఉన్నటువంటి తాత్విక సంబంధమై ఉన్న అంశాన్ని అడిగినప్పుడు ఎమ్మటే చెప్పలా యమధర్మరాజు కూడా. అయ్యా నువ్వు చిన్నపిల్లవాడివి, నీకెందుకు తాత్విక విషయం, ఇంకేదన్నా వరం కోరిక ఇస్తానని చెప్పి అని ప్రకారం ఎన్నో ప్రలోభాలు పెడతాడు. ఈ భూమండలం మొత్తం కూడా నీకు అప్పచెబుతాను, గొప్ప ప్రభువుని చేస్తాను, ఏ కామా దుర్లభే మర్త్యలోకే, ఈ మర్త్యలోకంలో ఏ కామాలు నీకు దుర్లభమై ఉన్నావో మొత్తం నేను నీకు ప్రసాదిస్తాను. యావత్ జీవేత్, ఎంతకాలం నువ్వు జీవింపగొడతావో అంతకాలం జీవించు లోకంలో, సమస్త ఐశ్వర్యములు భోగాలని నీకు ఇస్తాను, కానీ బ్రహ్మ విద్య మాత్రం కోరుకోమాక అన్నాడు. దేవతలై ఉన్నటువంటి వారికే ఈ తత్వం అంతుపట్టక దిక్కుతొయ్యక ఉన్నది కనుక నీకు ఇది వంటబట్టే అవకాశం లేదు, గ్రహించుకునే అవకాశం లేదు, ఇంకేదన్నా కోరుకో ఇస్తానని చెప్పనే విషయముగా కఠోపనిషత్తులో ప్రథమ వల్లిలో మొత్తం దాదాపు ఇదే అంశం వస్తుంది. ఎన్నో ప్రలోభాలు పెడతాడు యముడు, ఎన్ని పెట్టినప్పటికీ కూడా అవన్నీ నాకు అవసరం లేదు, నేను అడిగింది ఒకటే, అదే నాకు కావాలని చెప్పని గట్టిగా ఆ వైరాగ్యం కలిగి, జిజ్ఞాస కలిగి, ముముక్షత్వం కలిగి, బ్రహ్మ విద్య పట్ల చక్కటి మంచి శ్రద్ధ కలిగి ఉన్నట్టు విధానంగా గుర్తించిన తర్వాత అప్పుడు యముడు నచికేతసునికి తత్వం చెప్పడం ఆరంభం చేస్తాడు. కాబట్టి వీడు యోగ్యుడా అయోగ్యుడా పర్వాలేదా, ఇస్తే వీడికి ఎలాంటి ఇబ్బందులు రావు కదా మనకి అనే విధానాలుగా ఒక పరీక్షా అంశముగా మీకు తాత్విక శాస్త్ర విధానాలలో వస్తుంది. మేము అలాగా ఆశ్రమాలలో ఉన్న విధానం నుంచే గ్రహించుకోవడం జరిగింది. ఎన్నో పనులు చెబుతారు, ఎన్ని చెప్పినప్పటికి కూడా అవన్నీ కూడా శ్రద్ధగా, ఇసుకు లేకుండా, అసహ్యం లేకుండా చేయాలి. చేస్తేనే అప్పుడు వానికి ఆశ్రమంలో నిలకడగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. వ్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఎన్నో పనులు, రాత్రి ఒక సిమెంట్ లారీ వచ్చింది. అవన్నీ కూడా బ్రహ్మచారులు అందరూ కలిసి ఈపు మీద వేసుకొని అవన్నీ సర్దుబాటు చేస్తారు. ఒకసారి ఒక బియ్యం బస్తాలు వస్తాయి, వడ్ల బస్తాలు వస్తాయి. అట్లా గోవుల్ని వాటి మేపుకు రావాలి, ఆశ్రమంలో పనులు ఉంటాయి, అవి చెయ్యాలి, చెమ్మాలి, శుద్ధం చేయాలి, పూజ చేయాలి, పూలు కోసుకు రావాలి, అనేక పనులు అన్నీ కూడా ఇసుగు లేకుండా శ్రద్ధగా ఆ చేసిన విధానాన్ని బట్టే పరవాలి వీడు ఉంటాడు. వీడు బ్రహ్మ విద్య కోసంగానే వచ్చాడు, తత్వజ్ఞానం కోసంగానే వచ్చాడు, జిజ్ఞాస కలిగి ఉన్నాడు, ముముక్షత్వం కలిగి ఉన్నాడు కనుక వీడు బ్రహ్మ విద్య చెప్పినా కానీ గ్రహించుకునే అవకాశం ఈయనకున్నది అన్నటువంటి విషయం అర్థమైన తర్వాతే, తెలిసిన తర్వాతనే వాళ్ళు ఆ విధముగా వాళ్ళకి బోధించే విధానం ఆశ్రమాలలో ఉంటుంది. లేదా ఉండలేరు, దాంట్లో ఉండలేరు, పారిపోతారు. సుఖబ్రహ్మాశ్రమంలో గీతా పాఠశాలలో టీచర్గా ఉన్నప్పుడు మరి బ్రహ్మ విద్య భగవద్గీత సంవత్సర కాలంలో మీకు నెరపబడుతుంది, భగవద్గీత అంతా మీ చేతికి ఇచ్చేస్తాము అని ప్రకటించి పత్రికలో ప్రింట్ వేసి పంపించితే దాదాపుగా 70 మంది దాకా వచ్చారు.
భగవద్గీత నేర్చుకుంటాం, ఆశ్రమంలో ఉంటాం, జీవిస్తామని. అందరినీ కూడా పరీక్షించి మరి ఆశ్రమంలో చేర్చుకున్నారు. రాగానే చేర్చుకున్నారు. బట్టలు ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు, రూములు ఇచ్చారు, భోజనం ఫ్రీ, అన్నీ ఫ్రీ, మందులు అన్నీ ఫ్రీ అన్నమాట. సంవత్సర కాలం వాడు కేవలం ఉండి నేర్చుకోవటమే తరువాయి. మరి ఆ ప్రకారంగా వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నా ఉండారా అని చెప్పనంటే, సంవత్సర కాలం ఇక ముగింపు అయ్యే సమయానికి నలుగురు ఉన్నారు. శంకరాచార్యుల వారికి గనక ఎట్లా సురేశ్వరాచార్యులు, పద్మపాదుడు, అస్తామలుకుడు, తోటకాచార్యులు నలుగురు ఉన్నారో అట్లా 70 మంది వస్తే మొత్తం పారిపోయారు. నలుగురు చివరికి ఉన్నారంతే. ఎందుకంటే అది మరి దాంట్లో నిలబడటం కష్టం, ఉండలేరు, వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళిపోయే వాళ్ళకి చెప్పి లాభం ఏముంది ఇంకా? కాబట్టే ఈ విషయముగా ఋషులు ఉపనిషత్తులలో అలాంటి పరీక్ష చేసిన తర్వాతనే తీసుకోవటం అవుతుంది. అందువల్ల ఈ బ్రహ్మ విద్యను గ్రహించుకోవాలని చెప్పన్నట్లయితే ఎంతో సుకృతం ఉండాలి, సంస్కారం ఉండాలి, బ్రహ్మ విద్య పుణ్యం ఉండాలి ముఖ్యంగా. అవన్నీ ఉన్నటువంటి వాడు దీన్ని బాగా గ్రహించుకునే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విధానములో బ్రహ్మ విద్యకు అర్హుడా అనర్హుడా అనేటువంటి ఒకనొక పరీక్ష అన్నమాట. అందువల్ల పరమాత్మ కూడా ఎంబటే చెప్పలేదు ఆయన గారు. ఆయన ఓర్పు వహించి కూర్చున్నాడు. వీళ్ళు మార్పు వస్తుందేమో, పరివర్తన వస్తుందేమో చూద్దాం. పరివర్తన వస్తే మనం చెప్పే అవకాశం ఉంటుంది. పరివర్తన లేని విధానంగా ఉన్నప్పుడు చెప్పి లాభమే ఉంది, కంఠశ్వాస తప్ప అనే విధానముగా పరమాత్మ కూడా వాని యొక్క మార్పును కోరి అట్లాగే కూర్చున్నాడు. ఆ కూర్చోవటం విషాద యుగం అయిపోయింది. మరి సాంఖ్యం కూడా 10 శ్లోకాల దాకా దాదాపుగా ఇదే వ్యవహారం నడిచింది. చివరికి తన తప్పు తెలుసుకొని భగవంతుని సాష్టాంగ నమస్కారం చేసుకొని, స్వామి మన్నించండి, క్షమించండి, తప్పైపోయింది. కార్పణ్య దోష అపహత స్వభావ, నా యొక్క స్వభావం కృపణత్వం. కార్పణ్యం కృపణత్వము. ఈ కృపణత్వం యొక్క అంశం చాలా గ్రంథాలలో మహాత్ములు చెప్పారు. ముఖ్యంగా యాజ్ఞవల్కి బోధించే దాంట్లో చాలా అంశాలు దీంట్లో వస్తాయి. కృపణత్వము అనేటువంటి దోషం అన్నమాట. అది ఆ కృపణత్వ దోషముతో కొట్టబడినటువంటి వాడన్నై నా స్వభావం పూర్తిగా చెడిపోయింది అని చెప్పని వాడు ఒప్పుకున్నాడు. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అన్న విధానముగా శరణాగతి వేడిన తర్వాతే పరమాత్మ ఇక జ్ఞానబోధ చెప్పటం అనేది ఆరంభం చేసిన విధానము. ఒక పరిపక్వత అనేటువంటిది వస్తుంది. నిన్న చెప్పుకున్నట్లుగా ఏ ప్రకారముగా ఆ యొక్క కాయకు పరిపక్వత వచ్చిందో, పండయిందో, ఇక ఆ యొక్క పక్షులను పిలవాల్సిన అవసరం లేదు, అవే వచ్చేస్తాయి. అది పండై ఉంటే చాలు, పక్షులే వచ్చేస్తాయి. కనుక దాని పరిపక్వము అని చెప్పని అంటారు. అట్లా మనలో కూడా పరిపక్వత రాగలిగితే గురువులు తమకు తాముగానే వచ్చేస్తారు. గురువులు తమకు తాముగానే వస్తారు, బోధిస్తారు. అట్లా పరీక్షిత్ మహారాజు కూడా అట్లాంటి పరిపక్వత పొందాడు. కాబట్టి మరి నిరాకారము నిర్వికారమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే సాకారమూర్తిగా సుఖభగవానుడుగా ఏతించిన విధానము. ఇది ఒక చక్కటి అంశములతో చేరి ఉన్న విధానం మన భగవద్గీతలో మొట్టమొదటిగా వచ్చేటువంటి యొక్క అంశము. గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేయాలన్న జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వాళ్ళల్లో పరిపక్వత లేని విధానము నుంచి వాళ్ళు గ్రహించుకోగలిగే అంశాలు ఏమి ఉండవు. ఏమి కూడా ధృతరాష్ట్రంలాగానే మనసుకు పట్టే అవకాశం అనేటువంటిది ఉండదు. ఇది గమనించాల్సిన అంశము. కాబట్టి ఇక్కడ మనకి భగవద్గీత ప్రారంభం చేసుకోబోతూ ఉన్నాము. కాబట్టి ప్రకారముగా పరమాత్మ యొక్క బోధ 11వ శ్లోకం నుంచి ఆరంభం అవుతున్నటువంటిది. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం
ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసో నగతాసోంశ్చ నానుశోచంతి పండితాః అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః అశోచ్యాన్ అన్వశోచః త్వం ప్రజ్ఞావాదాన్న చ భాషసే గతాసూన్ అగతాసూన్ చ న అనుశోచంతి పండితాః అశోచ్యాన్ అన్వశోచః అశోచాన్ దుఃఖింపదగినటువంటి వారిని గురించి అన్వశోచః దుఃఖించితివి ప్రజ్ఞావాదాంశ భాషసే ప్రజ్ఞా సంబంధమై ఉన్నటువంటి విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నావు గతాసూన్ అగతాసూన్ చ గతాసూన్ పోయిన వారిని గూర్చి గాని అగతాసూన్ పోనటువంటి వారిని గూర్చి గాని అనగా జీవించున్నటువంటి వారిని గూర్చి గాని పండితాః పండితులు నా అనుశోచంతి వారు దుఃఖింపరు అన్నాడు. అశోచాన్ అన్వశోచః మొట్టమొదటిగా పరమాత్మ తన గీతా సందేశాన్ని లోకానికి అందించే విధానంలో మౌలికమై ఉన్నటువంటి యొక్క విషయం ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నారు. అశోచ్యాన్ అన్వశోచః దుఃఖం, దీన్ని దుఃఖము అన్నారు. లోకంలో అందరూ కూడా ఈ దుఃఖముతోనే చేరి ఉన్నారు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం. ఈ దుఃఖముతోనే జీవితం ఆరంభం చేయబడుతుంది. అనేక దుఃఖాలతోనే జీవితం నడుస్తుంది. చివరికి ఆ దుఃఖముతోనే ముగింపు కూడా జరుగుతుంది. దుఃఖ సాగరం మానవుడు ఈది 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 చివరికి ఆ సాగరంలోనే మునిగిపోయినటువంటి యొక్క విధానము. కానీ జీవితంలో ఎవరూ కూడా దుఃఖాన్ని అపేక్షించలేరు. ఎందుకంటే అందరూ కూడా ఆత్మస్వరూపులు కాబట్టి ఆత్మ ఏ ప్రకారంగా ఆనంద రూపమై ఉన్నదో, ఆనందాత్మికమై ఉన్నటువంటి తన స్వరూపం కాబట్టి అందరి యందు కూడా ఆనందాపేక్షే ఉంటుంది. లోకంలో అందరిలో స్వతసిద్ధముగా ఆనంద అపేక్ష ఎందుకున్నదయ్యా అని చెప్పనంటే అందరూ కూడా ఆత్మస్వరూపులు కాబట్టి. ఒకవేళ మనం భావించినట్లుగా నేను దేహము అంటాం. నేను దేహము అనేటువంటి భావన కరెక్ట్ అయినట్లయితే అందరూ కూడా దుఃఖాన్నే కోరుకోవాలి. తాము దేహమై ఉన్నట్లయితే దేహ ధర్మం దుఃఖం, దుఃఖాలయం అశాశ్వతం. దేహం యొక్క ధర్మం ఏమిటని చెప్పనంటే దేహ లక్షణము దుఃఖం అన్నారు. కాబట్టి ఆ దేహం యొక్క దాంతో తాదాత్మ్యం చెందాం కాబట్టి పుట్టగానే వాడు దుఃఖంతోనే అలమటించాల్సిన పరిస్థితి. దేహ తాదాత్మ్యం అది ఆ దేహ తాదాత్మ్యం దుఃఖాన్ని కలగజేసే విధానం. అందువల్ల దాని జన్మ దుఃఖం అన్నారు. చివరి సమయంలో కూడా ఈ దేహ తాదాత్మ్యముతోనే వెళ్ళిపోయే పరిస్థితి కాబట్టి దేహాన్ని వదిలిపోతున్నానే అనేటువంటి యొక్క భావనతో ఆయన పరితపించిన విధానముగా అందరూ కూడా ఆ దుఃఖముతోనే తమ యొక్క జీవితాలని ముగింపజేసుకుంటున్నటువంటి విధానం.
దుఃఖ సాగరము నుంచి వెలువడ్డాడు, దుఃఖమునందే దుఃఖ సాగరాన్నే ఈదాడు, చివరికి తిరిగి మరలా ఆ దుఃఖ సాగరంలోనే మునిగిపోయిన విధానము. కాబట్టి మానవునికి జన్మతః ఏర్పడ్డటువంటిది దేహ భావన. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రకః మోహోయం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. దేహాభిమాన పాశేన అని చేస్తున్నాం. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రకః. కనుక దేహ అభిమాన పాశం ప్రతి ఒక్కరిని కూడా గట్టిగా పట్టేసి ఉన్న విధానం కాబట్టి అందరూ కూడా అతనికి ఇష్టం లేకపోయినా కానీ దుఃఖాన్నే పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ స్వతసిద్ధముగా ఆత్మరూపులై ఉన్నారు కాబట్టి అందరి యందు ఆత్మాపేక్షయే ఉన్నది, ఆనందాపేక్షయే ఉన్నది. ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందాన్ని పొందాలి, ఆనందించాలి. ఇది ప్రతి ఒక్క వ్యక్తిలో స్వతసిద్ధముగా స్వాభావికముగా ఉన్నటువంటి లక్షణం అది. అది ఎవరో ఇచ్చింది కాదు, ఎవరో జ్ఞాపకం చేస్తే వచ్చింది కాదు, ఎవరో తెలియజేస్తే వచ్చింది కాదు. అది ఎప్పుడు మరుపుకు వచ్చేది లేదు, మన జ్ఞాపకం చేసుకునేది లేదు. ప్రతి ఒక్క వ్యక్తి స్వాభావికముగా ఉన్నటువంటి యొక్క ధర్మం అది, లక్షణం అది. ఏ ప్రకారముగా పృథివీ కఠినం అనేటువంటి స్వభావం కలిగి ఉంటుందో, ఏ ప్రకారముగా జలం ద్రవించటం అనేటువంటి దానముగా స్వభావం కలిగి ఉంటుందో, ఏ విధముగా అగ్ని దాహక శక్తిని కలిగి స్వాభావికముగా ఉంటుందో, ఎట్లా వాయువు సంచరించే విధానంగా స్వాభావిక విధానం కలిగి ఉంటుందో, ఏ ప్రకారముగా ఆకాశం అవకాశం ఇవ్వడం అనేటువంటిది స్వాభావికముగా ఉన్నటువంటి యొక్క ధర్మాలు వాటిల్లో అనగా భూమి కఠినత్వం, జలానికి ద్రవత్వం, అగ్నికి ఉష్ణత్వం, వాయువుకు చలనత్వం, ఆకాశానికి అవకాశత్వం, ఇవన్నీ కూడా స్వాభావికముగా ఉన్నటువంటి యొక్క ధర్మముల్లాగా ఆత్మయందు ఆనందం అనేది స్వాభావికముగా ఉన్న ధర్మం కాబట్టి అట్టి ఆ ధర్మమునందే అందరూ నిలిచి ఉన్నారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా, పేదవాడి నుంచి గొప్ప ధనవంతుని వరకు అందరూ కూడా ఆత్మ యొక్క లక్షణమునందే నిలిచి ఉన్నారు. మేమెప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి, ఆనందించాలి అనేటువంటిది స్వతసిద్ధముగా ఉన్న స్వాభావికమై ఉన్న తన యొక్క స్వరూప లక్షణమై ఉన్నటువంటి ఆనందత్వము. అయితే అది పూర్తిగా మరుగైపోయింది. దుఃఖములో మునిగిపోయారు, అందరూ దుఃఖంలో మునిగిపోయారు. నిరంతరముగా బెగ్గరగా తన దుఃఖాన్ని వెలిబుచ్చుకునే వాళ్ళు ఉన్నారు, లోపలే దిగమింగుతూ ఆ దుఃఖాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రకారముగా దుఃఖం లేకుండా విశ్వంలో ఎవ్వరూ లేరు. అందరూ కూడా దుఃఖముతోనే కొనసాగుతున్నారు. కారణం ఏంటంటే దేహ తాదాత్మ్యము ద్వారా ఈ దుఃఖం అనేది వ్యక్తి యందు భాషిస్తూ ఉన్నది. తన ధర్మం కాదు, తన ధర్మం కానటువంటి యొక్క లక్షణం భాషిస్తే ఎవరో కూడా భరించగలిగే అవకాశాలు లేవు. తన ధర్మము కానటువంటి యొక్క అంశము తన యందు భాషించినట్లయితే ఎవరో కూడా భరింపబడేటువంటి యొక్క అంశము కాదు. కనుక ఆత్మయు ఉన్నటువంటి యొక్క తాను అనాత్మ యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క దుఃఖ లక్షణం భాషిస్తూ ఉంటే అందరూ కూడా మరి బెంబేలెత్తిపోతూ ఉన్నారు, అదిరిపోతూ ఉన్నారు, పారిపోతూ ఉన్నారు, దూరంగా ఎక్కడికో పోవాలనేటువంటిదిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ దేహ తాదాత్మ్యమును పొందాం కాబట్టి అది ఉన్నంత వరకు మనకి ఈ దుఃఖం అనేటువంటిది మన యందు భాషిస్తూనే ఉంటుంది. అది ఎక్కడా లేనిది అని చెప్పనంటే, ఎక్కడైతే నీకు దేహం యొక్క తాదాత్మ్యము లేదో అట్టి ఆ సమయంలో మాత్రం నీకు దుఃఖం ఉండదు. దేహ తాదాత్మ్యము లేనటువంటి సమయం ఏదున్నది అన్నట్లయితే అది మహాత్ములకి యోగులకైతే యోగ సమాధి అని చెప్పబడుతుంది.
మిగతా మానవులకి, పామర మానవులకు చెప్పినట్లయితే సుషుప్తి అవస్థ చెప్పబడుతుంది. అందువల్ల సుషుప్తి అనేటువంటి దాని యందు ఈ దుఃఖము నుంచి విడబడ్డావు. ఆడ దుఃఖము లేదు, సుషుప్తిలో దుఃఖము లేదు. యోగ సమాధిలో దుఃఖము లేదు. యోగ సమాధిలో జ్ఞాని ఆనందంగా ఉన్నాడు. సుషుప్తిలో అజ్ఞాని కూడా ఆనందంగానే ఉన్నాడు. సుషుప్తిలో ఆనందపడుతూ ఉన్నాడు. ఎందువల్ల రావటం కారణం, జ్ఞాని అయి ఉన్నటువంటి మహాత్ముడు యోగ సమాధి ద్వారా ఆనందిస్తూ ఉన్నాడు. అజ్ఞాని అయి ఉన్నటువంటి యొక్క పామరుడు సుషుప్తి అనేటువంటి అంశం ద్వారా ఆనందాన్ని పొందుతున్నారంటే కారణం ఏంటంటే ఇరువురు కూడా ఈ దేహ తాదాత్మ్యమును వీడారు అని అర్థం. ఇరువురు వీడారు. సామాన్యమై ఉన్నటువంటి యొక్క మానవుడు సుషుప్తి అనేటువంటి యొక్క అంశమును ఆసరాగా చేసుకొని దేహ తాదాత్మ్యమును వీడాడు. అదే మహాత్ములైతే యోగ సమాధి ద్వారా దేహ తాదాత్మ్యమును వీడారు. కాబట్టి ఇరువురు కూడా బ్రహ్మానంద భరితులై ఉన్నారు. ఆయన ఆనందంలో మునక వేశాడు, ఈయన ఆనందంలో మునక వేశాడు. బయటకు వచ్చాక ఇద్దరు చెబుతారు, ఆహా ఎంత బాగా ఉందండి, నిద్రలో ఎంత ఆనందాన్ని పొందాను, ఎంత ప్రశాంతముగా ఉన్నాను అని చెప్పన్న మాట పామునుడై ఉన్నవాడు చెబుతాడు. అది బ్రహ్మానందం అయ్యా, ఎంతో పరిపూర్ణటువంటి యొక్క ఆనంద సాగరంలో మునక వేసి బయటకు వస్తున్నానని చెప్పేసి అని జ్ఞాని చెబుతాడు. బ్రహ్మానందవారాశి వాసన ఒక్కింసుక సోకినేని భ్రవినాశం బంధు. బ్రహ్మానందవారాశి వాసన ఒక్కింసుక సోకినేని భ్రవినాశం బంధు అన్నాడు రామచంద్రమూర్తి. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. అత్యంతం సుఖం అశ్నుతే, అత్యంతం మిక్కుటమై ఉన్నటువంటి యొక్క సుఖాన్ని, ఆనందాన్ని పొందే విధానం యోగి, జ్ఞాని అని పరమాత్మ అంటాడు. కాబట్టి ప్రకారముగా అందరూ కూడా ఈ దుఃఖం అనేటువంటి దానితో ఎందుకు మిళితమై ఉన్నారని చెప్పనంటే తనది కాని వస్తువగు, అనాత్మ వస్తువగు ఈ దేహ తాదాత్మ్యమును పొంది ఉన్నాం కాబట్టి దుఃఖముతో ఉన్నాము అని అర్థం. కనుక లోకములో అందరూ కూడా మోక్షాపేక్ష కలిగి ఉన్నారు. అందరూ సకల మానవులు, నాస్తికులు కావచ్చు, ఆస్తికులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఇస్లామిక్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, మానవుడై ఉంటే చాలు. ఇవన్నీ మన కల్పనలు మాత్రమే. మానవుడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా జీవితంలో మోక్షాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఏమిటా మోక్షము అని చెప్పనంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తియో చేరి మోక్షం అన్నారు. మోక్షానికి వాళ్ళు ఇచ్చినటువంటి అర్థం ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తియో చేరి మోక్షం అన్నారు. అది మోక్షం. మోక్షం అంటే ఎక్కడికో పోవటం కాదు, కైలాసం పోవటం, వైకుంఠం పోవటం, శ్రీలోకం పోవటం, గోలోకం పోవటం, అవన్నీ కూడా కేవలం ఒక ఉపాసనా సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గంలో చెప్పేటువంటివి. కానీ మోక్షము అని చెప్పారంటే సర్వమానవులు ఏది వాంఛనీయముగా ఉన్నదో, సకల మానవులకు ఏది వాంఛనీయముగా ఉన్నదో అది మోక్షం. ఏమిటా మోక్షం అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి. నాకు దుఃఖమే ఉండకూడదు, ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనేటువంటిది కోరుకోవడమే మోక్షం. ఇట్టి మోక్షాన్ని లోకములో ఎవరు కోరుకోవటం లేదు. ఈ మోక్షం యొక్క అంశములో కోరుకునే విధానములో అక్కడ బౌద్ధులని, జైనులని, కాపాలికులని, శాక్తేయులని, గణపత్యులని, ఇస్లామిక్ అని, క్రైస్తవ ఏమి లేవు అక్కడ. కేవలం మానవుడే, వాడు కోరుకునే అంశము ఆనందము. హిందువులైతే ఒకడు కోరుకోవటం, ఇస్లామిక్ మరొకడు కోరుకోవటం, క్రైస్తవులు మరొకడు కోరుకోవటం అనే విధానాలు ఎక్కడేమి లేవు. అందరూ కూడా ఆనందాన్ని కోరుకుంటూ ఉన్నారు. కనుక మరి విధముగా ఆనందాన్ని కోరుకోవటం అనేటువంటి విషయంలో అందరూ కూడా మోక్షాపేక్ష కలిగి ఉన్నారు. దుఃఖం మాకొద్దు, మాకెప్పుడు కూడా ఆనందమే ఉండాలి
అనే విధానముగా ఆత్మలక్షణముగు ఆనందాన్ని అందరూ కూడా కోరుకోవడం కారణముగా అందరూ కూడా మోక్షం వైపుకే తిరిగి ఉన్నారు. మోక్షాన్నే కోరుకుంటూ ఉన్నారు. దానికోసంగానే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలిసినవాడు యథార్థ మార్గంలో మోక్షం వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. తెలియని వారు భ్రాంతి విధానంలో ఉన్నటువంటి విధానంలో మోక్షం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా అశోచ్యాన్ అన్వశోచ, శోచ అంటే దుఃఖం, శోచ అంటే దుఃఖం. కాబట్టి భగవద్గీత ప్రథమముగా భగవంతుడి యొక్క తన జ్ఞానబోధ ఆరంభం చేస్తూ ఉన్నాడో, ఆరంభిస్తున్నటువంటి ప్రథమంలోనే సకల మానవులు ఏది వద్దంటున్నారో దాన్ని నిషేధింపజేసే విధానముగానే మోక్ష అంశాన్ని పరమాత్మ ఇక్కడ సకల మానవులకు ఉద్దేశించి బోధిస్తున్నటువంటి యొక్క విద్య, బ్రహ్మ విద్య అనేటువంటిది సర్వ మానవులకు అన్వయమయ్యేటువంటి విధానము. కేవలం హిందువులకు మాత్రమే భగవద్గీత, క్రైస్తవులకు కాదు, ఇస్లామిక్ వాళ్ళకు కాదు, బౌద్ధులకు కాదు, జైనులకు కాదు భగవద్గీత చెప్పిన కాదు. లోకంలో ఎవడైనా కానీ కాక నాకు దుఃఖం వద్దు అనేటువంటి వానికల్లా కూడా ఈ భగవద్గీతే శరణ్యము. దాన్ని ఆశ్రయించే తాను వద్దనుకుంటున్నటువంటి యొక్క దుఃఖం నుండి బయటపడి తాను కోరుకునేటువంటి యొక్క ఆనందాన్ని పొందగలిగే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి సర్వ మానవాళికి అన్వయమయ్యేటువంటి యొక్క అంశం భగవద్గీత. అందుచేత భగవద్గీత అంటే ఒక మతానికి చెందింది కాదు, ఒక వర్గానికి చెందింది కాదు, సమస్త మానవాళికి చెందినటువంటి యొక్క అంశముగా మనం ఇక్కడ గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.